రెండు సార్లు ఓడిపోయిన వల్ల సానుభూతి పెరిగింది. గెలిస్తే ఏం చేస్తాడు అంటే అందరూ ఏం చేశాడు అదే అదే ఆయన చేస్తాడు. 20% తక్కువలో ఓడిపోతారని అనుకుంటున్నారు జనం. కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా ఉంది? కాంగ్రెస్ ప్రభుత్వం పర్వాలేదండి. అయితే ఇంకా ముందు ముందు ఇంకా మంచి చేద్దామని ఉంది, వాళ్ళకి చేస్తారు. అయితే ఇప్పుడు ఇంకా కొద్దిగా చేశారు, ఇంకా చేయలేదు, ఇంకా చేస్తారని ఆశ ఉంది. అది విషయం. బీఆర్ఎస్ పార్టీ ఎలా ఉండేది అప్పుడు ఉన్నప్పుడు? బీఆర్ఎస్ పార్టీ కూడా బాగానే చేసిందండి. వాళ్ళ వల్ల ఏం తప్పులేదు. వాళ్ళు కూడా బాగా నడిపారు 10 సంవత్సరాల పాటు. ఆయన కూడా ఉద్యమాలు చేశాడు. ఆ పార్టీ కూడా బాగానే ఉంది, ఆ పరిపాలన కూడా. ఇంకా బయట చూసినట్టయితే చాలా మంది ప్రజలు కాంగ్రెస్ పార్టీని తిట్టడం జరుగుతుంది. అసలు ఏం చేస్తలేడు, హామీలు ఇచ్చింది కానీ హామీలు పూర్తి చేస్తలేడు అన్నారు. అది నిజమేనా? హామీలు నెరవేర్చాలి అంటే అక్కడ నిధులు ఉండాలి కదండి. నిధులు ఉండాలి అంటే అప్పులకి వెళ్ళాలి. అంటే అప్పులు ఎలా అయినాయి అంటారు? అప్పులు అంటే ఇప్పుడు రైతు భరోసా అని, పెన్షన్లని, ఉద్యోగస్తుల జీతాలని ఇవన్నీ అప్పులే కదా. గవర్నమెంట్ ఖజానా లేదు కదా. అక్కడ ఖజానా ఉంటే వాళ్ళు ఖర్చు పెడతారు. అంటే ఏ పార్టీ అప్పు చేసేది అంటున్నారు మీరు? ఏ పార్టీ అప్పు చేసినా, ఈ పార్టీ అప్పు చేసినా, ఆ పార్టీ అప్పు చేసింది అన్నది మనకు తెలియదు కదా. ఇప్పుడు గతంలో వాళ్ళు వచ్చేసి 2 రూపాయలు అప్పు చేశాడు అనుకో, ఇప్పుడు వచ్చినాడు 3 రూపాయలు అప్పు చేస్తాడు. మరి దానికి వడ్డీ కట్టాలా పాత డబ్బుకి? ఇప్పుడు కొత్తగా మళ్ళీ అప్పు తీసుకోవాలా? ఏమండి? మరి పాత డబ్బుకి అప్పు తెచ్చిందని వడ్డీ కట్టాలి, ఇప్పుడు కొత్తగా తెచ్చిందని వడ్డీ కట్టాలి. మరి డబుల్ అవదా? అది మీకు రైతు బంధు పడుతుందా? రైతు బంధు మనకేమీ లేదండి ఇక్కడ. మనకి ఊళ్ళో మనకి వ్యవసాయం ఉంది కానీ అక్కడ లేదు. 200 యూనిట్లు కరెంట్ ఫ్రీ అన్నారు కదా, అదేనా వస్తుందా? లేదండి మనకి అది కూడా లేదు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం బాగుంది అంటున్నారు కదా, అంటే ఇవన్నీ ఏం జరగకుండా వచ్చేది 2000 రూపాయలు, 2015 రూపాయలు, 2018 రూపాయలు పెన్షన్ మాత్రం వస్తుంది. ఒక పెన్షన్ మాత్రం వస్తుంది, రేషన్ బియ్యం వస్తుంది. ఆ రెండే నేను గవర్నమెంట్ నుంచి పొంది, ఇంకేమీ లేదు. మాగంటి గోపీనాథ్ గారు చనిపోవడం వల్ల బై ఎలక్షన్స్ వచ్చినాయి కదా, ఇప్పుడు వైఫ్ సునీత గారు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు మీరు ఈసారి? సునీత, మాగంటి గోపీనాథ్ గారు భార్య సునీతమ్మ గారు పోటీ చేస్తున్నారంటే ఇక్కడ కాంగ్రెస్ లో నవీన్ యాదవ్ గారు చేస్తున్నారు. నవీన్ గట్టి పోటీ ఉంటది కదా, ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? నవీన్ యాదవ్ గారికి సానుభూతి ఉందండి ప్రజల్లోనే. ఇచ్చేదంటే ఆయన ఆల్రెడీ 2 సార్లు ఓడిపోయింది కదా. 2 సార్లు ఓడిపోయిన వల్ల సానుభూతి పెరిగింది. ఇప్పుడు అందరూ ఆయనే బాగుంటుంది, కుర్రోడు యువకుడు బాగుంటుంది అని అందరూ అనుకుంటున్నారు. అంచేత ఆయనే గెలవచ్చు 100కు 100 పాళ్ళు. అంటే సునీత గారు మరి 20% తక్కువలో ఓడిపోతారని అనుకుంటున్నారు జనం. ప్రజలకి టాక్ అలాగ ఉంది, మనం చెప్పడం కాదు. అది భగవంతుడి అన్ని, మనం ఏం చెప్తుందంటే. మాగంటి గోపీనాథ్ గారు ఉన్నప్పుడు పాలన ఎలా ఉండేది? మాగంటి గోపీనాథ్ గారు అంటే ఆయన మహానుభావుడు బాగా చేశాడండి. ఈ జూబ్లీ హిల్స్లోనే చేస్తే అప్పుడుకి క్యాండిడేట్ మారడంలో కొంచెం తేడా ఉంటుంది కదా. ఇప్పుడు సానుభూతి అయితే 2 సార్లు ఓడిపోయాడు ఆయన నవీన్ యాదవ్ గారు. దాని మీద ప్రజల్లో సింపతి పెరిగింది. ఈ దఫా ఆయనకి ఓటు ఎక్కితే పాపం గెలుస్తాడు అనేటువంటి సింపతి అయితే ప్రజల్లో ఉంది ప్రతి ఒక్కళ్ళు. ఆయన అయితే 100% గెలుస్తాడు అని నమ్మకం. నవీన్ యాదవ్ గారు గెలుస్తాడు, అందులో డౌట్ లేదు. అంటే ఇప్పుడు జూబ్లీస్ లో ఇప్పుడు వర్షాలు వస్తే చాలా ఇల్లులు అవన్నీ కొట్టుకోబోతున్నాయి, ఇంకా వర్షాల వల్ల రోడ్లన్నీ మునిగిపోతున్నాయి కదా. అంటే పాలన సరిగ్గా లేదని చాలా మంది అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? రోడ్లు అంటే ఈ జూబ్లీ హిల్స్, ఇంద్రానగర్, కృష్ణానగర్లలో ఇల్లు ఎక్కడ కొట్టుకుపోలేదండి. కొంచెం టౌన్ పల్లం రోడ్లు కాబట్టి నీరు వెళ్తుంది, అది సహజమే. వర్షం కురిసినప్పుడు ఎక్కడ ఇల్లు కొట్టుకుంటే ఆకలి లేవు, ఏ ఇల్లు కొట్టిపోయింది, ఎక్కడ కొట్టిపోలేదుగా. ఈ ఎక్కడో పల్ల ప్రాంతాల మూసీ నది కాడ ఏమైనా జరిగితే జరగచ్చేమో కానీ ఇక్కడ ఇంద్రానగర్, కృష్ణానగర్, జూబ్లీ హిల్స్, ఖైరతాబాద్ ఇటు సైడ్ ఎక్కడ అయితే ఇల్లు కొట్టుకుపోయిన దాఖలాలు లేవు, అంతే. మూసీ నది సైడ్ పేద ప్రజలు ఇల్లు కట్టుకున్నారు కదా, అవన్నీ మునిగిపోవడానికి కారణం ఈ ప్రభుత్వమే కారణం అని చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు తీసుకున్న జాగ్రత్త వల్ల ఇది జరిగిందని అంటున్నారు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఎప్పుడో బ్రిటిష్ వాడు కట్టిన డ్రైనేజీలు అవి పూడుకుపోతున్నాయి. ఇప్పుడు ఖాళీ స్థలాలు ఉంటే ఓ 7 అంతస్తుల భవనాలు, ఎక్కడ ఖాళీ లేదు.
ఒకవేళ గట్టిగా వర్షం కుడుతుందంటే రోడ్ల మీద నుంచి వెళ్ళాలా, ఈ డ్రైనేజీలు లాగటం లేదు. దాన్ని బట్టి మనం ఏం చెప్పగలం దానికి? ఆ వర్షాలు వచ్చినప్పుడు ఇంకా ఇబ్బందులు పడడమే తప్పదు. డ్రైనేజీలు ఎవడ బాగు చేస్తాడు? మళ్ళీ ఓ 1,00,000 కోట్లు పెట్టాలా, మళ్ళీ కొత్తగా డ్రైనేజీలు వేయాలి, కొండపోత వర్షాలు. ఈ డ్రైనేజీలు ఇప్పుడు వేసినవి కాదు కదా, ఇప్పుడు బ్రిటిష్ వాడు వేసినవి అయ్యే డ్రైనేజీలు ఉన్నాయి. ఒక్కో బిల్డింగ్ మీద 100 ఫ్యామిలీలు, 50 ఫ్యామిలీలు, 200 ఫ్యామిలీలు ఉన్నారు. మరి వాడే వాటర్ అంతా ఎక్కడ పోద్ది? ఈ వర్షం కురిసే వాటర్ అంతా ఎక్కడ పోద్ది? రోడ్ల మీదకి వెళ్ళాలి. ఆ ఫ్లోటింగ్ ఎక్కువ అవుతుంది. వర్షం కురిసినప్పుడు అది డ్రైనేజీ నీరు, వర్షం నీరు రెండు ఎక్కువ అవుతాయి. మరి ఎక్కువైపోయినప్పుడు వర్షం రాకపోతే ఏమవుతుంది? వరద 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 ఎక్కువ అవుద్ది. ఈసారి టీడీపీ కూడా వస్తుందంటారు బై ఎలక్షన్స్ లో, వాళ్ళు గెలిచే ఛాన్సెస్ ఏమైనా ఉందంటారా? రాలే ఉండదండి. టీడీపీకి ఇక్కడ డిపాజిట్లు రావు. లాస్ట్ కి ఎవరు గెలుస్తారంటున్నారు మీరు? నవీన్ యాదవ్ అయితే గెలుస్తాడండి. ఆయన గురించి చెప్పండి, ఎలా ఉండేవాడు? నవీన్ యాదవ్ గారు మంచి వ్యక్తి అనండి. కుర్రాడు మంచి ఉత్సాహమైనడు, యువకుడు, మంచి వ్యక్తి, చదువుకున్నాడు. ఎక్కడికన్నా వెళ్ళగలడు, తిరగలడు, పని చేయగలడు. ఆయన గెలిస్తే ఏం చేస్తాడు? గెలిస్తే ఏం చేస్తాడు అంటే అందరూ ఏం చేశాడు అదే అదే ఆయన చేస్తాడు. గెలిస్తే ఏం చేస్తాడు? ఇప్పుడు కొత్త వ్యక్తి వస్తే, మనం అనుకూలమైన వ్యక్తి వస్తే దగ్గరికి వెళ్ళి స్వతంత్రంగా అడగగలుగుతాం. కొత్త వ్యక్తిని కోరుకునేది అందరూ కొత్త వ్యక్తిని కోరుకుంటున్నారు. ఆయన మాత్రం డెఫినెట్ గా గెలుస్తాడు. ఇంకా అందులో మాత్రం సమస్య లేదు.